సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే ధైర్యానికి సాహసానికి ప్రతీకని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వీరబాల్ దివాస్ పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కేఆర్జే జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. మొఘల్ చక్రవర్తుల బెదిరింపులకు లొంగకుండా మత మార్పిడికి నిరాకరించి సజీవ సమాధి అయిన ఆ చిన్నారుల ధైర్యం ప్రపంచ చరిత్రలోని అరుదైనది అని కొనియాడారు. నేటి తరం విద్యార్థులు ఇలాంటి వీరగాథలను చదివి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ప్రదర్శనలో ఉంచిన చిత్రపటాలు ఆనాటి చరిత్ర కళ్లకు కట్టినట్టుగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థులు ఒక్కరోజులో వీరబాలల చరిత్ర తెలుసుకొని వివరించడం అభినందనీయమన్నారు. పాఠశాలను ఎంపిక చేసి ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలన్నప్పుడు ఇక్కడ అధ్యాపక బృందం బాధ్యత తీసుకుని ముఖ్యంగా ఏదైతే మొదటగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినప్పుడు విద్యార్థులు చక్కగా ఈ ఫతేహ్ సింగ్ జోరావర్ సింగ్ ఏదైతే వీరమరణం పొందారో సజీవ సమాధయ్యారో ఆ కథని కట్టినట్టుగా వారందరూ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ వారు చెప్పడం జరిగింది. మరి ముందుగా ఆ విద్యార్థులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి ఒక రోజులోనే విధంగా సర్టిఫికెట్ అధ్యాపక బృందాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి పెద్దలందరూ రవికిరణ్ గారు మొత్తం ఏదైతే వీరబాల దివస్కి సంబంధించిన యథార్థ గాథని వారు మనందరికీ తెలియజెప్పడం జరిగింది. వీరబాల దివస్ సందర్భంగా ఈరోజు అనపర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మరి ఎమ్మెల్యే గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏ రకంగా చరిత్రలో 1705లో బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేహ్ సింగ్ ఇద్దరు చిన్నపిల్లలు 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఈ ఇద్దరు చిన్నపిల్లల్ని ఏ రకంగా ఔరంగజేబు తన యొక్క ఏదైతే కమాండ్ ఉన్నాడో వజీర్ ఖాన్ ఏ రకంగా సజీవంగా గోడలో సమాధి చేశారు. అనేక ప్రలోభాలు గురి చేసినప్పుడు ఈ పిల్లలు వారి మతం మారకుండా అలాగే దేశ సంస్కృతిని దేశభక్తిని చాటుకుంటూ చిరునవ్వుతో ప్రాణాలు అర్పించారు. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి 2022లోనే డిసెంబర్ 26వ తారీఖుని వీరబాల దివస్ చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంది. ఈ యొక్క విషయాలు పిల్లలు తెలవాలి. ఏదైతే చరిత్రలో మరుగుపడిన విషయాలు పిల్లలు తెలవాలి. ఏ రకంగా చిన్న పిల్లలకు సైతం దేశభక్తితో సంస్కృతి కాపాడుకుంటూ తప్పించారు, ప్రాణాలు అర్పించారు, బలిదానం చెందారు. నేటి పిల్లలు కూడా నేటి యువత కూడా ఆ యొక్క స్ఫూర్తి పొంది దేశ నిర్మాణంలో భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా 2047 కల్లా వికసిత భారతదేశంగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.